యుద్ధంలో పుట్టి యుద్ధంలో పెరిగి యుద్ధంలోనే అంతమైపోయిన ఒకరి కథ. నిజానికి ఇది కథ కాదు, తన జీవితం. వెన్నెల. ప్రేమ గొప్పదని తెలుసు, కానీ ఇంత గొప్పదా? అసలు నీలా ఎవరైనా ప్రేమించగలరా అని అనిపించింది. విప్లవానికి తప్ప దేనికే చోటు లేని అరణ్య మనసులో కూడా ప్రేమను పుట్టించింది నీ ప్రేమ. ఎంత గొప్పదో కదా. కానీ మీ ప్రేమకి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. ఏ చెయ్యి అయితే నిన్ను పట్టుకొని నడిచిందో ఆ చెయ్యే నిన్ను కాల్చి చంపేసింది. తన తలరాతలో ఉన్నాననుకున్నావు, కానీ నిజానికి ఆ రాత రాసిన దేవుడికే తెలుసు. రవి, వెన్నెల అవి ఆకాశంలోనే ఉన్నా ఎప్పటికీ కలవలేవని. వెన్నెల, ప్రేమించడంలో గెలిచి ప్రేమించబడటంలో ఓడిపోయావు కదా. బహుశా ఇక మీదట వెన్నెల లేని ఆ అరణ్యం చీకటిగానే ఉండిపోతుందేమో. చరిత్రలో నిలిచిపోయే ప్రేమలుంటే అందులో నీ పేరు ఖచ్చితంగా ఉండాలి. హెడ్స్ ఆఫ్ వెన్నెల.